హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య గోపాల్ 1666. ఈ వీడియోలో అయితే మీకు నేను స్వేచ్ఛ ఒక చిన్న ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం అనమాట. అందుకే ఇద్దరం చక్కగా ట్రెడిషనల్గా అయితే రెడీ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా పెద్ద కోళ్ళలో తను చేట్ల వాయనం అయితే తీర్చుకుంటుంది అనమాట. కార్తీక మాసంలో మంచిదని చెప్పి. అలాగే అక్క వాళ్ళ తమ్ముడు వాళ్ళు అంటే నాకు అన్నయ్య అవుతాడు. ఆ అన్న వాళ్ళు కూడా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటున్నారనమాట. ఇక అందుకనైతే మేమైతే స్టార్ట్ అయ్యాము. లావణ్య అయితే స్కూల్కి పంపించేసి స్వేచ్ఛ నేనైతే వెళ్ళాము. ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి వస్తానని చెప్పారనమాట. ఇదే అనమాట అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ హౌస్. ఇంకా ఇల్లు అయితే చూసేయండి సింపుల్గా ఎలా ఉందో ఏంటో. చక్కగా పూజ కదా, గుమ్మాలకి పువ్వులు అన్నీ కట్టి చాలా బాగా చేశారు. వ్రతం అయితే వ్రతం కోసం అయితే మొత్తం అదంతా అలంకరణ అయితే చాలా బాగా చేశారు చూడండి. ఇంకా స్వేచ్ఛ నేను అయితే వచ్చేసామన్నమాట. ఇక సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరుగుతుంది. లాస్ట్ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చిందనమాట. ఇక మిగతా వాళ్ళు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారనమాట. పూజ బిజీలో పూజలు చేసి ఉన్నారు. మిగతా వాళ్ళ బిజీ మిగతా అనమాట. మా స్వేచ్ఛ రాగానే వెళ్ళి వాళ్ళ పెద్దమ్మ దగ్గర అతుక్కుందనమాట. ఫైనల్గా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే అయిపోయింది చూడండి. తర్వాత అయితే ఇంకా అక్క వాళ్ళ చెల్లి ఇద్దరు కూడా చేట్ల వాయనం అయితే తీర్చుకుంటున్నారనమాట. ఇక్కడైతే ఆ అక్కకి బట్టలు పెట్టింది వాళ్ళ మరదలు. ఆ బట్టలు పెట్టారు. అవి ఇంకా మార్చుకొని వాళ్ళు కూడా ఇంకా వాయినాలు తీర్చుకోవడం అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడైతే ఇంకా అక్క వాళ్ళిద్దరూ చాట్ల వాయినం తీర్చుకోవడానికి అయితే రెడీ అయ్యి కూర్చున్నారనమాట. కథ చదువుతున్నారు. నోములు ఎందుకు తీర్చుకుంటారు ఏంటనేది కథ చదువుతుంటే వాళ్ళు కొడతా ఉండాలన్నమాట. ఇంకా స్టార్ట్ చేశారు కదా. ఇంకా కథ చదవడం అయిపోయిన తర్వాత గౌరీదేవికి దండం పెట్టుకొని 16 మంది ముత్తైదువులకి అయితే ఈ చాట్ల వాయినాలు అయితే ఇచ్చారనమాట. నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూశాను చాట్ల వాయినం అంటే ఏంటనేది. మీరు కూడా చూసేయండి. ఇంకా అక్కడ గౌరీదేవి దగ్గర అయితే పూజ అయితే అయిపోయింది అనమాట. కథ చదవడం అంతా అయిపోయింది. ఇప్పుడైతే చాట్ల వాయనం ఇవ్వడం అయితే స్టార్ట్ చేసిందనమాట వదిన. ఫస్ట్ మా ఆడబడుచుకి అయితే ఇచ్చారు, తర్వాత నాకనమాట. వరుసనే 5 మెంబర్స్ని కూర్చోబెట్టి అలా 16 మందికి అయితే ఈ చాట్ల వాయనం అయితే ఇచ్చారనమాట. నేను ఫస్ట్ టైం తీసుకున్నాను వాయనం, చాట్ల వాయనం అయితే. నాతో పాటు మీరు కూడా చూసేయండి ఏంటి అనేది. అక్కడ ఏమంటున్నారంటే ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం, ముమ్మారు ఇస్తినమ్మ వాయినం, ముమ్మారు పుచ్చుకుంటినమ్మ వాయినం. ఈ వాయినం అందుకుండేది ఎవరు? శివపార్వతులు. అడిగినమ్మ వరం, ఇస్తినమ్మ ఫలం అని చెప్తున్నారు అనమాట. ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి ఇంకా వాయినం అలా ఇచ్చి అట్లా చెప్పిన తర్వాత బ్లెస్సింగ్స్ తీసుకుంటాం అనమాట. చిన్నోళ్ళైనా సరే తీసుకోవచ్చు, ఎందుకంటే ఆ వాయినం అందుకుండే వాళ్ళు శివపార్వతులు అన్నారు కదా, అంటే దేవుళ్ళతో సమానం అని చెప్పి. ఇంకా అందుకని చెప్పి చిన్నవాళ్ళైతేనేమో గాజులకి దండం పెట్టుకుంటున్నారు, పెద్దవాళ్ళైతే కాళ్ళకి దండం పెట్టుకుంటున్నారు.
సో అదనమాట ఈ వీడియోలో చూడండి మొత్తం. అక్క ఇచ్చేసిన తర్వాత వాయినాలు తర్వాత వాళ్ళ చెల్లికి కూడా తీర్చుకుందనమాట, అక్క వాళ్ళ చెల్లి కూడా. సో ఇది పుట్టింటి వాళ్ళే చేస్తారంట. సో అందుకని అక్క వాళ్ళ పుట్టింట్లో అయితే ఈ వాయినాలు చేశారు, ఇవ్వటం చేట్ల వాయినం అంటారు. ఇంకా అలాగే కార్తీక మాసం కదా అని చెప్పి అన్నాను వదిన కూడా చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతం తీసుకొని పీటల మీద అయితే కూర్చున్నారనమాట. ఇంకా ఒకరి తర్వాత ఒకరికైతే వాయినాలు అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇంకా అలా 16 మందికి అయితే అక్క ఇచ్చారనమాట. అక్క తర్వాత వాళ్ళ చెల్లి కూడా 16 మంది 35 మందికి చాట్ల వాయినం అయితే ఇచ్చారు.
ఇంకా అక్క ఇవ్వటం అయిపోయింది వాయినాలు. చాట్ల వాయినం 16 మందికి ఇచ్చేసింది అనమాట. ఇక తర్వాత అయితే వాళ్ళ చెల్లి కూడా, ఈ అక్క కూడా వాయినాలు 16 మందికి ఇవ్వటానికి మొత్తం మళ్ళీ బొట్టు పెట్టి ఇవన్నీ చేసి తను కూడా వాయినాలు తెచ్చుకోవడం స్టార్ట్ చేసిందనమాట. ముందు తాలిబొట్టుకి మనం పసుపు తీసుకుంటాం కదండి. ఏ ఫంక్షన్ జరిగినా సరే ముందు తాలిబొట్టుకి పసుపు తీసుకొని ఇంకా తర్వాత అయితే బొట్టు అలాగే గంధం రాపించుకున్న తర్వాత ఇంకా తను కూడా వాయినాలు ఇవ్వడం అయితే స్టార్ట్ చేసిందనమాట. ఇంకా అక్క వాళ్ళు వాయినాలు చాట్ల వాయినం తెచ్చుకోవడం అయితే అయిపోయిందనమాట మొత్తము. సో ఎంత అయిపోయిన తర్వాత ఆ అక్క వాళ్ళ మరదలు అంటే అన్నయ్య వాళ్ళ ఆవిడ కూడా వదిన కూడా ఉండ్రాళ్ళ వాయినం అయితే తెచ్చుకుంటుంది అనమాట. సో ఇంకా వారం సత్యనారాయణ స్వామి వ్రతము అలాగే చాట్ల వాయినం అయిపోయిన తర్వాత ఈ వదిన కూడా ఒక 5గురికి ఉండ్రాళ్ళ వాయినం అయితే 5గురికి ఇస్తారనమాట. సో ఇంకా 5గురు కూర్చొని వదిన కూడా ఉండ్రాళ్ళ వాయినం అయితే తీర్చుకున్నారనమాట.
ఇంకా వ్రతము, అలాగే చాట్ల వాయినాలు, అలాగే ఉండ్రాల వాయినం, ఈ వాయినాలన్నీ కూడా తీర్చేసుకున్నారనమాట. అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేశారు. భోజనాలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చినాయి అన్నమాట. సో ఈ భోజనాలు కూడా క్యాటరింగే ఇచ్చారు. సో ఇంకా ఈ వీడియో ఇంతే. సో అన్నీ చూసి మీకు తెలిసినవి ఏమంటే తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సో మా స్వేచ్ఛ అయితే వచ్చేసింది. స్వేచ్ఛ అయితే భోజనాలకు వెళ్తే స్వీట్స్ తినేసే కడుపు నింపేసుకుంటుంది అనమాట. ఈ వీడియో ఇంక ఇంతే. బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.